హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పవర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మీరు చాలా మంది కంటిన్యూస్గా అడుగుతున్న మోస్ట్ డిమాండెడ్ వీడియో స్మాల్ క్యాప్ ఫండ్స్ వీడియో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియోని యాక్చువల్లీ మీకు 3 కేటగిరీస్లోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ కేటగిరీ, అసలు ఎవరైనా స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలా మందికి ఉండే డౌట్, మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి కదా, అసలు ఈ స్మాల్ క్యాప్ కేటగిరీని ఎందుకు చూస్ చేసుకోవాలన్నది పార్ట్ని కవర్ చేద్దాం. సెకండ్, నేను ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేయడానికి ఏవైతే క్రైటీరియాస్ చూసానో ఆ క్రైటీరియాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఈ ఫండ్సే కాదు, మీరు వేరే అదర్ ఫండ్స్ని సెలెక్ట్ చేయాలన్నా కూడా మీకు యాక్చువల్లీ క్రైటీరియాస్ నేను ఏవైతే తీసుకున్నానో అవి తెలుసుకున్నట్టయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. థర్డ్, మనం ఈరోజు ఏవైతే మనకు బాగా అనిపించిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయో ఆ స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్, అసలు ఎవరైనా అసలు ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని ఒక క్వశ్చన్ ఉన్నట్టయితే మనం లాస్ట్ 10 years, షార్ట్ టర్మ్ కాదు 10 years ఆరిజిన్ తీసుకుందాం. లాస్ట్ 10 yearsలో చూసినట్టయితే నిఫ్టీ 50 డెలివర్ చేసిన రిటర్న్ 11.62% CAGR. అదే స్మాల్ క్యాప్ కేటగిరీ యావరేజ్ రిటర్న్. నేను బెస్ట్ ఫండ్స్ గురించి మాట్లాడలేదు, బెస్ట్ ఫండ్స్ ఇంకా ఎక్కువ రిటర్న్ డెలివర్ చేసాయి. నేను యావరేజ్ మాట్లాడుతున్నాను. అంటే వర్స్ట్ ఫండ్స్ బెస్ట్ ఫండ్స్ కలిపి మనకి మధ్యలో యావరేజ్ దొరుకుతుంది కదా, యావరేజ్ రిటర్న్ 16.24%. అంటే మీకు నెంబర్స్లో మాట్లాడాలంటే ఎవరైనా 10 years బ్యాక్ నిఫ్టీ 50లో 10,000 రూపీస్ SIP స్టార్ట్ చేసినట్టయితే ఈ 120 months ఆ రిటర్న్తోని వాళ్ళ పోర్ట్ఫోలియో వాల్యూ 21,94,000 అవుతుంది. అదే స్మాల్ క్యాప్ ఫండ్లో సేమ్ 10,000 రూపీస్ SIP స్టార్ట్ చేసినట్టయితే ఈ 120 monthsలోని వాళ్ళ పోర్ట్ఫోలియో వాల్యూ 28,11,000 రూపీస్ అవుతుంది. అంటే స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియో 6.16 lakhs ఆల్ఫా జనరేట్ చేసింది. ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న బ్యూటీ ఇదే, చాలా మంచి ఆల్ఫా జనరేట్ చేస్తుంది. కాకపోతే ఎందుకు మీకు పేపర్లో కానీ మీడియాలో కానీ ఎవరు స్మాల్ క్యాప్ ఫండ్స్ కన్నా వేరే అదర్ ఫండ్స్ గురించి ఎక్కువ మాట్లాడతారంటే స్మాల్ క్యాప్ ఫండ్స్లోని వాలటాలిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వాలటాలిటీని అర్థం చేసుకోకుండా ఎవరైనా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే పేషెన్స్ కోల్పోతారు అనమాట. ఎందుకంటే ఈ ఫండ్స్లో ఒక్కొక్కసారి మనకి 2 years 3 years రిటర్న్ అసలు కనబడదు. ఇవి మంచి ఫండ్స్ అని మనకు తెలిసినా కూడా 2-3 years మన పోర్ట్ఫోలియో పెరగట్లేదు, అండ్ ఇన్ఫాక్ట్ పెరగకపోగా నెగిటివ్లో ఉన్నదనుకోండి, పేషెన్స్ కోల్పోయి చాలామంది డబ్బులు విత్డ్రా చేసేస్తారు ఆ 3 years 4 years తర్వాత. బట్ ఈ కేటగిరీ ఎలాంటిదంటే 3-4 years రిటర్న్ డెలివర్ చేయకపోయినా ఒక్క సంవత్సరం 200% 300% కైండ్ ఆఫ్ రిటర్న్ డెలివర్ చేయగలుగుతామంటే ఓవరాల్గా ఆ 3-4 years నో రిటర్న్ యొక్క ఏదైతే పీరియడ్ ఉన్నదో ఆ పీరియడ్ని కాంపన్సేట్ చేసేస్తుంది. సో అలాంటి కేటగిరీ కాబట్టి ఈ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1 yearకి 2 yearsకి 3 years కానీ ఇన్వెస్ట్ చేయకూడదు. 5 years ప్లస్ మన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉంటేనే ఈ స్మాల్ క్యాప్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే బెస్ట్ థింగ్ ఈస్ SIP మోడ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, నేను ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేయడానికి ఫాలో అయిన క్రైటీరియా. ఈ క్రైటీరియా గురించి మీకు అర్థమైపోయింది అనుకోండి. ఈ కేటగిరీలోని కాదు, వేరే అదర్ కేటగిరీలో మీరు ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ థింగ్, నేను ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏవైతే ఫండ్స్ ఒక AUM 10,000 crores అండ్ అబౌవ్ ఉంటాయో ఆ ఫండ్స్ని స్ట్రైట్ అవే అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే 10,000 crores అబౌవ్ AUM ఉన్నప్పుడు ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఆ ఫండ్స్లో ఆల్ఫా జనరేట్ అవ్వడం అనేది కష్టం అవుతుంది. ఎవరికైతే ఆల్ఫా అంటే అర్థం కాదు, ఆల్ఫా ఏంటంటే బెంచ్ మార్క్ కన్నా ఎడిషనల్ రిటర్న్ జనరేట్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ యాక్చువల్లీ సిగ్నిఫికెంట్ ఎలోకేషన్ తీసుకోవాలన్నా కష్టం అవుతుంది. ఆర్ స్టాక్లో ఏదైనా ఎలోకేషన్ తీసుకున్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా కూడా అంత ఈజీ కాదు. ఎగ్జిట్ అవ్వడం కూడా, ఎగ్జిట్ అయ్యే లోపల స్టాక్ ప్రైస్ పడిపోద్ది అన్నమాట. అండ్ అలాగే యాక్చువల్లీ సైజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా బాగా పెరిగిపోతాయి. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ బాగా పెరిగిపోయినప్పుడు మనకు ఆల్ఫా జనరేషన్ అనేది పొటెన్షియల్ తగ్గిపోద్ది. అందుకని 10,000 crores అబౌవ్ AUM ఉన్న ఫండ్స్ని అవాయిడ్ చేశాను. కొంతమంది ఫండ్ మేనేజర్స్ మాత్రం ఎక్సెప్షన్ ఉంటారు, వాళ్ళే 10,000 crores AUM అబౌవ్ ఫండ్స్ని మేనేజ్ చేసినా కూడా ఈ ఆల్ఫా జనరేట్ చేయగలుగుతారు. లైక్ సమీర్ రచ్ లాంటి వాళ్ళు, మన ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ రికార్డ్ చేసాం కదా, నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్. హీస్ బీన్ ఏబుల్ టు డెలివర్ దట్ ఆల్ఫా 10,000 crores అబౌవ్ AUM ఉన్నా కూడా. బట్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ 10,000 crores అబౌవ్ AUM ఉన్న ఫండ్స్ని అయితే అవాయిడ్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్, నేను ఏవైతే ఫండ్స్ని సెలెక్ట్ చేశానో ఆ ఫండ్స్ ఒక మినిమం పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ 3 years ఉన్న ఫండ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే లెస్ దాన్ 1 year ఆర్ 2 years లోపల లాంచ్ అయిన ఫండ్స్ ఏవైతున్నాయో అవి మీకు ఇక్కడ కనబడవు. థర్డ్ పాయింట్, ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ని కన్సిడర్ చేశాను, కానీ ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా మార్కెట్ వాలటాలిటీ మెజర్స్ అంటే పొటెన్షియల్ అప్ సైడ్ ఎంత ఉన్నది, పొటెన్షియల్ డౌన్ సైడ్ ఎంత ఉన్నది, ఇలాంటి డేటాను కూడా కన్సిడర్ చేస్తాను. మీకు వీడియోలో ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమైపోతుంది. అంటే రిస్క్ పార్ట్ని కూడా కన్సిడర్ చేసి ఈ ఫండ్స్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అనుకోండి, ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్, నేను ఇప్పుడు ఏవైతే ఫండ్స్ గురించి మాట్లాడబోతున్నానో ఆ ఫండ్స్లో లేవు అనుకోండి, వరీ అవ్వద్దు. మీ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయండి. మీరు ఏవైతే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారో ఆ ఫండ్స్ కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నంతకాలం మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ఫండ్సే మనకి ఫ్యూచర్లో కూడా బెస్ట్ రిటర్న్ డెలివర్ చేయాలని చెప్పి రూల్ లేదు.
ఆ ఫండ్స్ కూడా బెటర్ రిటర్న్ డెలివర్ చేయొచ్చు. సో మనకి కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నంతకాలం మనం వరీ అవ్వాల్సిన పని లేదు. సో మీరు అది చెక్ చేసుకోండి. ఒకవేళ కన్సిస్టెంట్గా కేటగిరీ యావరేజ్ కన్నా అండర్ పర్ఫామ్ చేస్తున్నట్టయితే మాత్రం యూ కెన్ టేక్ దట్ ఎగ్జిట్ కాల్. అండ్ ఈ ఫండ్స్ యొక్క పేర్లు చూసే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్, నేను రీసెర్చ్ చేయగా నాకు బెటర్ అనిపించిన ఫండ్స్ ఇవి. ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి ఫర్దర్ రీసెర్చ్ చేసి మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీద రీసెర్చ్ చేసే స్కిల్ లేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. నా థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఫండ్స్ ఒక డీటెయిల్స్ చూసేద్దాం. ఫస్ట్ ఫండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. యాక్చువల్లీ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ మనం 2020 కన్నా ముందు చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు కేటగిరీ యావరేజ్ కన్నా అండర్ పర్ఫామ్ చేసేది. నేను ఇక్కడ రోలింగ్ రిటర్న్ చూపించట్లేదు. రోలింగ్ రిటర్న్ అంటే ఏంటంటే ఒక 3 years యావరేజ్, 5 years యావరేజ్ తీసుకుంటారన్నమాట. యావరేజెస్లో ఏంటంటే మనకి యాక్చువల్లీ రాంగ్ ఇంప్రెషన్ ఇస్తుంది. ఎందుకంటే 3 years యావరేజ్ తీసుకున్నాం, ఒక ఏలో సిగ్నిఫికెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నది, 2 సంవత్సరాల్లోని యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉన్నది. సో యావరేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నెంబర్స్ బెటర్గా కనబడతాయి. సో యావరేజ్ చూసే కన్నా మనం చూడాల్సింది ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ మనం చూడాలన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ కేటగిరీ యావరేజ్ కన్నా వీళ్ళు ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ కొన్నిసార్లు అండర్ పర్ఫామ్ చేసే ఫండ్స్ ఫైన్, బట్ కన్సిస్టెంట్గా ఒక 5 year పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, 4 year పీరియడ్ వీళ్ళు కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ గుడ్. ఒక సంవత్సరంలోని అండర్ పర్ఫామ్ చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. ఈ ఫండ్ విషయంకి వచ్చేసరికి 2020 నుంచి కన్సిస్టెంట్లీ కేటగిరీ యావరేజ్ కన్నా వీళ్ళు మంచి పర్ఫార్మెన్సే డెలివర్ చేయగలుగుతున్నారు. ఇది మాత్రమే కాదు, ఈవెన్ మార్కెట్ వాలటాలిటీ మెషర్స్ మనం చూసినా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు పొటెన్షియల్ అప్సైడ్. అంటే ఏంటంటే లెట్స్ సే కేటగిరీ మొత్తం పెరిగినప్పుడు వీళ్ళ అప్సైడ్ ఎలా ఉన్నది అంటే ఇండెక్స్ కన్నా వీళ్ళు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారు లేదా అన్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ కేటగిరీ కన్నా ఇండెక్స్ కన్నా కూడా వీళ్ళు ఎక్కువ రిటర్న్ అయితే అంటే మార్కెట్ పెరిగినప్పుడు వీళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయగలుగుతున్నారు. పొటెన్షియల్ డౌన్ సైడ్ అంటే మార్కెట్ పడినప్పుడు వీళ్ళు డౌన్ సైడ్ రిస్క్ ఎంత ఉన్నదో చూసినట్టయితే కేటగిరీ యావరేజ్ కన్నా వీళ్ళు తక్కువగా పడుతున్నారు. బట్ యాక్చువల్లీ ఇండెక్స్ ఏదైతే ఉందో స్మాల్ క్యాప్ ఇండెక్స్ కన్నా ఎక్కువ పడుతుంది ఫండ్. సో ఇండెక్స్ కన్నా జనరలీ ఫండ్స్ ఎక్కువగా పడతాయి, బట్ కేటగిరీ యావరేజ్ కన్నా తక్కువ పడుతుంది కాబట్టి యాక్చువల్లీ వీళ్ళ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్గా డెలివర్ చేయగలుగుతున్నారు. ఈవెన్ అప్ సైడ్లో కూడా యాక్చువల్ సిగ్నిఫికెంట్ ఆల్ఫా జనరేట్ చేయడం వల్ల మనకి ఆ ఎడిషనల్ గ్రోత్ అనేది ఫండ్లో కనబడుతుంది. మీరు ఈవెన్ ఫండ్ ఒక ఆల్ఫా నెంబర్లో చూసినా కూడా మనకు అదే కనబడుతుంది. బట్ బీటా అండ్ అలాగే షార్ప్ రేషియో నెంబర్స్ చూసినట్టయితే రిస్క్ అనేది కొంచెం ఎక్కువే ఉన్నది, వాలటాలిటీ ఎక్కువే ఉన్నది ఫండ్లోని, దట్ ఈస్ ఫైన్. సో వాలటాలిటీ ఉన్నది కాబట్టి ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి ద బెటర్ ఆప్షన్. అండ్ ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో మీరు ఇక్కడ చూడొచ్చు. టాప్ 10 స్టాక్స్ ఇవి. ఈ టాప్ 10 స్టాక్స్లో ఫండ్ మేనేజర్ అయితే ఎలొకేషన్ తీసుకున్నారు. అండ్ ఈ ఎంటైర్ పోర్ట్ఫోలియో యొక్క వాల్యుయేషన్ మెట్రిక్స్ మనం ఇక్కడ చూస్తున్నట్టు మీరు ఇక్కడ చూడండి, పాజ్ చేసుకుని మీకే అర్థమైపోతుంది. యాక్చువల్లీ కేటగిరీ యావరేజ్ పీఈ మల్టిపుల్ ఏదైతే ఉన్నో దానికన్నా వీళ్ళ యావరేజ్ పీఈ మల్టిపుల్ తక్కువగానే కనబడుతుంది. ఈవెన్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ కూడా సిమిలర్ సినారియో కనబడుతుంది. మిగిలిన నెంబర్స్ మీరు ఇక్కడ పాజ్ చేసుకుని చూడొచ్చు. మీలో చాలా మంది మన మనీ పాస్ రెగ్యులర్ ఫాలోవర్స్ కాబట్టి నేను ఈ మ్యాట్రిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలదు అనుకుంటాను. పాజ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. లేదంటే మన ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లోని వాల్యుయేషన్ వీడియోస్ ఏవైతే ఆ వీడియోస్ ఒకసారి మీరు రిఫర్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన నెక్స్ట్ ఫండ్ గురించి చూసే ముందు మీకు సింపుల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం షార్ట్లో చెప్తున్నాను, కానీ టీమ్ అయితే చాలా ఎఫర్ట్ పెట్టారు ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి. సో మన టీమ్ ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతారు. జస్ట్ మేము లైక్ అడుగుతున్నాం గైస్. లైక్ చేసినట్టయితే మరికొంతమంది మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది, దాన్ని బట్టి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అంతే. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా సెకండ్ ఫండ్ విషయంకి వచ్చేసరికి ఇట్ ఈస్ కెనరా స్మాల్ క్యాప్ ఫండ్. ఈ కెనరా స్మాల్ క్యాప్ ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ చూసిన ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్గా 2020 నుంచి వీళ్ళు కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్సే డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ వాలటాలిటీ మెషర్స్ విషయంకి వచ్చేసరికి ఈవెన్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండింటిలోని కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్సే డెలివర్ చేస్తున్నారు. అందుకని మనకి పర్ఫార్మెన్స్ వైజ్ కూడా వీళ్ళు ఆల్ఫా అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఈ ఫండ్లోని క్వాంట్ కన్నా నాకు బెటర్గా అనిపించింది రిస్క్ మ్యాట్రిక్స్ ఏవైతున్నాయి, బీటా కానీ స్టాండర్డ్ డీవియేషన్ కానీ ఈ ఫండ్లో అయితే చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. రిస్క్ పార్ట్లో మాత్రం యాక్చువల్లీ అక్కడ రిటర్న్ బాగున్నది, బట్ రిస్క్ కూడా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ దానికన్నా కొంచెం రిటర్న్ తక్కువగా డెలివర్ చేసినా కూడా రిస్క్ పార్ట్లోని బెటర్గా మేనేజ్ చేస్తున్నారని అయితే మనకి బీటా బట్టి స్టాండర్డ్ డీవియేషన్ బట్టి అయితే అర్థమవుతుంది. థర్డ్ ఫండ్ విషయంకి వచ్చేసరికి ఈ థర్డ్ ఫండ్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ నిపాన్ స్మాల్
స్మాల్ క్యాప్ ఫండ్ రావాలి జెన్యూన్లో అయితే. బట్ నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక ఎయిమ్ ఎక్కువగా ఉండడం వల్ల దాని ప్లేస్లోని ఎయిమ్ తక్కువగా ఉన్న ఫండ్ నెక్స్ట్ బెటర్ పర్ఫార్మింగ్ ఫండ్ ఏదైతే దాన్ని మీకు చెప్తున్నాను, విచ్ ఇస్ ఎడిల్వైస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఎడిల్వైస్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినా కూడా మనకి మీరు ఇక్కడ చూడొచ్చు ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్గా వీళ్ళు కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ వాలిడిటీ మెజర్స్ మనం చూసినట్టయితే అప్ సైడ్ విషయంకి వచ్చేసరికి కేటగిరీ యావరేజ్ కన్నా కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నా కూడా డౌన్ సైడ్లో యాక్చువల్లీ బాగున్నది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఫండ్ యొక్క రిస్క్ మ్యాట్రిక్స్ కూడా మన స్టాండర్డ్ డివియేషన్ బీటాలో చూసినట్టయితే బెటర్ నెంబర్సే కనబడుతున్నాయి. సో ఫండ్ మేనేజర్ యాక్చువల్ రిస్క్ రిలేటెడ్గా బాగా వర్క్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాకపోతే ఈ ఫండ్ విషయంకి వచ్చేసరికి ఒక కాషన్ పాయింట్, రీసెంట్గా ఫండ్ మేనేజర్ చేంజ్ జరిగింది. సో ఆ ఫండ్ మేనేజర్ చేంజ్ జరిగిన తర్వాత కొత్త ఫండ్ మేనేజర్ ఎలా పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తారో చూడాలి. పాత ఫండ్ మేనేజర్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. సో ఇదొక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. నౌ ఈ 3 ఫండ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలంటే ఈ 3 ఫండ్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 ఫండ్స్ తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్ రిస్క్ వైజ్ కన్సిడర్ చేసినట్టయితే టాటా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఈవెన్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా యాక్చువల్లీ మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. ఇవి మాత్రం కాదు, ఒక ఫండ్ గురించి మాట్లాడతాను ఎందుకంటే నాకు ఫండ్ మేనేజర్ పరంగా హీఈస్ డూయింగ్ రియలీ గుడ్. ఈ ఫండ్ యాక్చువల్లీ 3 years కంప్లీట్ అవ్వలేదు కాబట్టి యాక్చువల్లీ మన కేటగిరీలో ఎక్కడ రాలేదు కాబట్టి ఈ ఫండ్ సెలెక్ట్ చేయలేదు. బట్ ఈ ఫండ్ ఒక ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆండ్రూ దునహా, తను ఆల్రెడీ మేనేజ్ చేసిన మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్ ఏదైతే ఉన్నదో పీజీఎం మిడ్ క్యాప్ ఫండ్, ఈ ఫండ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ యాక్చువల్లీ ఆయన ముందు ట్రాక్ రికార్డ్ కూడా నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. హీఈస్ డూయింగ్ రియలీ గుడ్. సో ఆయనది పీజీఎం స్మాల్ క్యాప్ ఫండ్ ఉన్నది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, అప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు. వాచ్ లిస్ట్లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. బికాస్ ఫండ్ మేనేజర్ పరంగా స్మాల్ క్యాప్ కేటగిరీలో మేజర్ థింగ్ ఫండ్ మేనేజర్ గైస్. ఫండ్ మేనేజర్ ఒక రోల్ చాలా క్రిటికల్ అవుతుంది అన్నమాట. ఫండ్ మేనేజర్ కెన్ క్రియేట్ దట్ ఆల్ఫా కాబట్టి ఈ ఫండ్ మేనేజర్ ఒక ట్రాక్ రికార్డ్ బాగుంది. సో ఈ ఫండ్లో కూడా డెలివర్ చేసే స్కోప్ ఉన్నది కాబట్టి వాచ్ లిస్ట్లో ఉంచుకోండి. మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నట్టయితే వీ కెన్ ఈవెన్ కన్సిడర్ దిస్ ఫండ్ యాజ్ వెల్. సో ఓవరాల్గా ఇది స్మాల్ క్యాప్ ఫండ్స్ వీడియో గైస్. మీలో ఎవరికైనా అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లోని మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలన్న కంప్లీట్ డీటెయిల్స్ తెలియనట్టయితే నేను కంప్లీట్ మీకు మ్యూచువల్ ఫండ్స్ ట్రైనింగ్ రిలేటెడ్ ప్లేలిస్ట్ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. ఫ్రీగా అవైలబుల్గా ఉన్నది. ఆ సిరీస్ని ఫాలో అయినట్టయితే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే యాక్చువల్ నేను ఇక్కడ ఈచ్ క్రైటీరియాని ఎలాబరేట్ చేయలేదు, నేను ఎలా సెలెక్ట్ చేశానది. బట్ దీనికన్నా ముందు ట్యాక్స్ ఎవర్ కేటగిరీ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోలోనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరికైనా ఇంకా ఫర్దర్గా నేను ఎందుకు ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేశాను, యాక్చువల్ నేను అప్ సైడ్ గురించి డౌన్ సైడ్ గురించి అండ్ అలాగే బీటా స్టాండర్డ్ డివియేషన్ మాట్లాడుతున్నాను కదా, వాటి యొక్క డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకోవాలనుకున్నట్టయితే యాక్చువల్ మన రెగ్యులర్ వ్యూస్ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ని స్కిప్ చేస్తున్నాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. మీలో ఎవరికైనా అర్థం అన్నట్టయితే ఆ వీడియోని ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని నేను రికమెండ్ చేసిన వీడియోస్ ఇక్కడ మీకు వెనకాలలో వస్తే మిస్ అవ్వకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.